హలో అందరికీ. నేను స్వరాలి. మరో కొత్త సిరీస్‌తో మీ ముందుకొచ్చేసాను. 'రామ లవ్స్ సీత' పార్ట్ 1. విధి ఎవరిని ఎప్పుడు కలుపుతుందో, ఎందుకు కలుపుతుందో, ఎందుకు విడదీస్తుందో ఎవ్వరికీ తెలియదు. తమ బంధం ఎప్పుడో ముడిపడింది అని తెలియని అతను, తన మీద పడిన నిందని మౌనంగా భరిస్తున్న ఆమె. వాళ్లకు తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు వాళ్ళిద్దరినీ ఒకటి చేసింది. కానీ విధి వాళ్ళని విడదీయడానికి సిద్ధపడింది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వెస్టర్న్ స్టైల్లో ఇంటీరియర్ డిజైన్ చేసిన విలాసవంతమైన విల్లా అది. ఆ ఇంట్లో అణువణువున ఖరీదైన వస్తువులతో డెకరేట్ చేయబడి ఉంది. ఆ ఇంట్లో ఒక గది రామ్ స్పెషల్గా తన కోసం డెకరేట్ చేయించుకున్నాడు. ఆ గదిలో ఎటు చూసినా అందమైన పెయింటింగ్స్తో, కాస్ట్లీ ఫర్నిచర్తో చూడ్డానికి చాలా సూపర్గా ఉంది. అతని గది అయితే అందంగా ఉంది. ఎటు చూసినా ఆధునికత ఉట్టిపడుతోంది. ఆ గదిలోకి రాగానే ఒక ప్లెజెంట్ ఫీల్ ఉండేలాగా ఆ గది మొత్తం తన టేస్ట్‌కి తగ్గట్టుగా డిజైన్ చేయించుకున్నాడు రామ్. అప్పుడే ఆ విల్లా ముందు ఒక రోల్స్ రాయ్స్ కారు ఫాస్ట్‌గా వచ్చి ఆగింది. అందులో నుంచి స్టైల్‌గా కిందకి దిగాడు రామ్. చాలా గంభీరంగా ఉన్నాడు. నేరుగా అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని గది అయితే చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అతని మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నాడు. అప్పుడే ఇంటికి వచ్చిన రామ్ కోపంగా తన గదిలోకి వెళ్లి చేతిలో ఉన్న ల్యాప్టాప్ బాగుని విసురుగా మంచం మీద విసిరేశాడు. నిజానికి అతనికి ఇంటికి రావడమే ఇష్టం లేదు. కానీ తప్పక ఇంటికి వచ్చాడు. అందుకే తన మనసులో ఉన్న విసుగుని మొత్తం ఎవరి మీద చూపించాలో తెలియక మెడలో ఉన్న టైని చిరాగ్గా అటూ ఇటూ తిప్పి తీసి విసురుగా పారేశాడు. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పులలాగా ఉన్నాయి. అతని ముఖం చూస్తుంటేనే చూసే వాళ్ళకి అర్థమైపోతుంది అతను బాగా కోపంగా ఉన్నాడని. విసుగ్గా అక్కడున్న బెడ్ మీద కూర్చొని తన చేతులతో ఫోర్ హెడ్ రబ్ చేసుకుంటూ ఉన్నాడు రామ్. సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది సీతు. ఆమెను చూడగానే అతని మొహం మరింతగా ఎర్రబడింది. కోపంతో రగిలిపోయాడు. ఆమె ఉనికినే భరించలేనట్లుగా అసహనంగా మారిపోయాడు. అప్రయత్నంగానే అతని పిడికిళ్ళు బిగుసుకుపోయాయి. ఆమెను చూసిన ప్రతి